అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ పోరాటంలో భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. నిజానికి వాళ్ళ మీద అక్రమ కేసులు హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, మిగతా ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, మాజీ మంత్రుల మీద ఎంతోమంది మీద కేసులు పెట్టినా కూడా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజల రక్షణ, తెలంగాణ ఆత్మగౌరవమే, తెలంగాణ సంపదను కాపాడమే ధ్యేయంగా మరి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నది. మొన్నటికి మొన్న నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా మిగతా మంత్రులు దీన్ని నైని కోల్ బ్లాక్, తెలంగాణకు చెందిన సంపద నైని కోల్ బ్లాక్ను మరి వాళ్ళు దోచుకుంటుంటే ఆ దోపిడిని అడ్డుకొని అది మళ్ళీ తెలంగాణకు చెందే విధంగా మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పోరాటాన్ని అడ్డుకోవడం కోసం, తమ దోపిడీని కొనసాగింపు కోసం ఈరోజు అటెన్షన్ డైవర్షన్ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు ఒక వరప్రసాదిని, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ప్రాజెక్టు, ప్రపంచంలోనే రికార్డు సాధించిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును కూడా మరి కూల్చేసి, ఆ ప్రాజెక్టును మేడిగడ్డలో కూల్చేసి మరి దాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ చేశారు. అదేవిధంగా ఫార్ములా ఈ కేసు అని చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేశారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ అనే కేసు కూడా పెట్టి అక్రమంగా పెట్టి ప్రజలందరినీ కూడా ఈ దోపిడీ నుంచి వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా నిస్సిగ్గుగా చేస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకుంటున్నాం. మొట్టమొదట మొన్న హరీష్ రావు గారిని, ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారిని సంబంధం లేని ఈ ట్యాపింగ్ కేసుకు ఈరోజు జూబ్లీ హిల్స్కు పిలిపించడం, గంటల తరబడి విచారించడం, మొన్న హరీష్ రావు గారిని విచారించడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను విచారించడం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకున్నాం. మొట్టమొదటి, ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, మన హైదరాబాద్లో గతంలో జరిగిన గోకులు లుంబిని చాటు, లేకపోతే సాయిబాబా దేవాలయం మీద జరిగిన దాడి కానీ, లేకపోతే మావోయిస్టు తీవ్రవాదుల దాడులు కానీ, పోలీస్ స్టేషన్ల పేల్చివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు దేశ భద్రత కోసం మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. టెలిఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి,
చేస్తేనే ఈ దేశంలో పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, అదేవిధంగా దేశ భద్రతకు ఏదైతే ముప్పు ఉందో ఆ ముప్పు నుంచి ఈ ప్రజలను కాపాడే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ట్యాపింగ్ అనేది మరి దుర్వినియోగం కాక కూడా చాలా మార్గదర్శకాలు చేయాలి అని చెప్పి గౌరవ మన్మోహన్ సింగ్ గారే మరి ఈ విషయాన్ని చెప్పింది. టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు. ఢిల్లీ వేదికగా చెప్పిండు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. దీనివల్ల దేశ ప్రజల భద్రత, తెలంగాణ ప్రజల భద్రత కూడా ప్రమాదంలో పడ్డది. తన రాజకీయ కక్షలకు, రాజకీయ వికృత క్రీడకు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాన్ని ప్రమాదంలో పడేసిండు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. నిజానికి తెలంగాణలో ఏ రాజకీయ నాయకుడికి కూడా అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో, లోపల ఏముంటుంది అనేది, ఏ సెక్షన్లో ఉంటుందో ఎవరికి తెలియదు. ఎస్ఐబి అనేది ఎక్కడ ఉంటుంది అనేది మా సీనియర్ పోలీస్ అధికారులకే తెలియదు. నేను ఇంతవరకు నా 26 సంవత్సరాల సర్వీస్లో ఎస్ఐబి డిఐజీ ఎవరు, ఎస్ఐబి ఐజీ ఎవరు, ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆయన ఛాంబర్లోకి నేను ఇంతవరకు పోలేదు మిత్రులారా. ఎస్ఐబి ఐజీ ఎక్కడ కూర్చుంటాడు, లేకపోతే ఎస్ఐబి చీఫ్ ఎక్కడ కూర్చుంటాడు, వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉంటాయి, వాళ్ళ పర్మిషన్ లేని ఎవరు కూడా పోరు. హోమ్ మినిస్టర్ కూడా ఎస్ఐబి ఎక్కడ ఉంటుందో తెలియదు. హోమ్ మినిస్టర్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి వచ్చిన సందర్భం అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు. ముఖ్యమంత్రి గారు కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్కి ఎప్పుడు రారు. ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు కూడా పోలీసు, మరి ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మీరు సమాచారాన్ని పలానోళ్ళది సేకరించండి అని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. ఏ మంత్రి కూడా చెప్పరు. అసలు ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కూడా చెప్పరు.